సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే మనకి సామ్సంగ్ వచ్చేసరికి M సిరీస్ని అయితే లాంచ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి లాస్ట్ టైం M30 అలాగే M10 కూడా, సో దానికి వచ్చేసరికి ఇప్పుడు సక్సెసర్గా M30s అలాగే M10s అయితే మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసరికి నేను నిన్ననే రికార్డ్ చేశాను, బట్ అది వచ్చేసరికి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం ఫైల్ అయితే మనకి ఎన్క్రిప్ట్ అయిపోయింది. సో టోటల్ ఫైల్ అయితే మనకి డిలీట్ అయిపోయింది. అలాగే మనకి ఫైల్ అయితే ఓపెన్ కావడం లేదు. సో అందుకని నేను టోటల్గా అయితే నేను డిలీట్ చేశాను. సో ఈరోజు మళ్ళీ అయితే ఏదైతే M30 అండ్ M10s గురించి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయాలి. సో సారీ ఫ్రెండ్స్, అంటే ఈరోజు వచ్చేసరికి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసరికి M30s అలాగే M10s మొబైల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. నేను వచ్చేసరికి మన ఇండియాలో ఏదైతే 12 PM ఉందో, సో మధ్యాహ్నం 12 PMకి అయితే M30s అలాగే M10s మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసేసారు. వీటి ప్రైజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ గురించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎప్పటి నుంచి మనకి ఇది మొబైల్స్ అనేది అందుబాటులో రాబోతుంది టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ వచ్చేసరికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏదైతే మనకి M30s గురించి మాట్లాడదాం, దాని తర్వాత వచ్చేసరికి M10s గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్, లాస్ట్ జనరేషన్ ఏదైతే M30 ఉందో, సో దానికి అప్డేట్ వర్షన్ అని చెప్పొచ్చు ఏదైతే M30s వచ్చేసరికి. దీంట్లో స్పెసిఫికేషన్ మారితే స్పెసిఫికేషన్ వచ్చేసరికి దీంట్లో స్క్రీన్ సైజ్ గురించి మారితే స్క్రీన్ వచ్చేసరికి మనకి 6.4 ఇంచెస్ స్క్రీన్ అయితే యూస్ చేశారు. అలాగే దీని గురించి ఇది వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే మనకు ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి దీంట్లో మనకి యూ నాచ్ అయితే ఇన్ఫినిటీ యూ నాచ్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి సామ్సంగ్ ఇన్ఫినిటీ యూ అని చెప్పేసి యూ నాచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే ఇంకా మాట్లాడుకోవాల్సి దీని బ్రైట్నెస్. ఫ్రెండ్స్, దీని బ్రైట్నెస్ చూసుకుంటే బ్రైట్నెస్ వచ్చేసరికి మనకి 430 నిట్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి డే లైట్లో కూడా ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. సో డైరెక్ట్ సన్లో కూడా మనకి డిస్ప్లే అయితే క్లియర్గా అయితే విజిబిలిటీ ఉంటుంది. దీని వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు కాబట్టి సో మనకి పిక్చర్ ఏదైతే డిస్ప్లే క్వాలిటీ ఉందో, సో డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి సూపర్గా అయితే ఉంటుంది. ఏదైతే మిగతా లాస్ట్ జనరేషన్ M30తో పోలిస్తే M30s వచ్చేసరికి డిస్ప్లే పరంగా సూపర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు కాబట్టి. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఏదైతే ఈ సూపర్ AMOLED డిస్ప్లే వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. అలాగే మనకి నెక్స్ట్ గురించి మారితే నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఏదైతే మనకి బ్యాటరీ గురించి. సో ఫ్రెండ్స్, బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మ్యాసివ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి 6000 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చెప్పొచ్చు మనకు సామ్సంగ్ మొబైల్స్ అన్నింటిలో మనకైతే మ్యాసివ్ బ్యాటరీ అయితే వీళ్ళైతే లాంచ్ చేసేసారు. ఏదైతే మనకి M30sలో వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. వీళ్ళు చెప్పిన ప్రకారం మనకి 6000 mAh బ్యాటరీ వచ్చేసరికి ఒకసారి సింగిల్ ఛార్జ్ చేసామంటే దగ్గర మనకి 24 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలాగే మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఏదైతే మనకి 15 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గురించి మాట్లాడాల్సింది ప్రాసెసర్. సో ఫ్రెండ్స్, ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఏ విధంగా మనకి ఏదైతే సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ ఉందో ఎగ్జినోస్ ప్రాసెసర్ 9661 ప్రాసెసర్ అయితే దీంట్లో యూస్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే బడ్జెట్ మోడల్స్ ఉన్నాయో, సో సామ్సంగ్ వచ్చేసరికి వాటి ఓన్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తుంది. ఏదైతే మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే అన్నింటిలో ఏదైతే బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయో, సో దాంట్లో మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే మనకి యూస్ చేస్తుంది. సో జనరల్గా వచ్చేసరికి ఏదైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఉన్నాయో, సో అదైతే మనకి ఇండియాలో చూడడానికి అయితే తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మనకి ఏదైతే ఎగ్జినోస్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే మనకి ఎగ్జినోస్ నుంచి ఎక్కువ సామ్సంగ్ అయితే ఉంటుంది. అలాగే దీనికి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి 2.3 GHz ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే దీన్ని మాట్లాడుకోవాల్సింది ఇది వచ్చేసరికి మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ గురించి. సో ఫ్రెండ్స్, దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ప్రైమరీ కెమెరా చూసుకుంటే మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి 2.0 అయితే అపర్చర్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ కెమెరా చూసుకుంటే సెకండ్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. దీని అపర్చర్ చూసుకుంటే మనకి 2.2 అపర్చర్ అయితే వస్తుంది. అలాగే దీని వచ్చేసరికి ఏదైతే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్స్లో మనకి ఫోటోస్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. దీని వచ్చేసరికి వాళ్ళు చెప్పిన ప్రకారం 128 degrees వరకు మనకైతే వైడ్ యాంగిల్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే మనకి థర్డ్ కెమెరా చూసుకుంటే థర్డ్ కెమెరా వచ్చేసరికి మనకి దీంట్లో 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే మనకి డెప్త్ ఫీల్ అంటే బొకే షాట్స్ తీసుకోవడానికి అయితే ఇదైతే 5 మెగాపిక్సెల్ ఉండేది మనకైతే యూజ్ అవుతుంది. సో ఎవరైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే 5 మెగాపిక్సెల్ అయితే మనకి యూజ్ అవుతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటే ఇది వచ్చేసరికి మనకి కెమెరా సెటప్ గురించి. ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే మనకి ఇన్ఫినిటీ యూ ఉందో, సో దాంట్లో వచ్చేసరికి మనకి కెమెరా అయితే ఏదైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి ఇన్స్టాల్ చేశారో, సో దానికి వచ్చేసరికి మెగాపిక్సెల్ గురించి మారితే
16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. మనకి సెల్ఫీ తీసుకోవడానికి అయితే 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకి యూస్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇదే మనకి స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే మీ మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 9 మీద అయితే వస్తుంది. ఏదైతే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 మీద అయితే మనకి రన్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏదైతే సామ్సంగ్ ఏదైతే 1U అయిందో సో 1U మీద మనకి బేస్ అయితే వస్తుంది. అలాగే దీన్ని మాట్లాడుకోవాల్సి ఏదైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి టైప్ సి పోర్ట్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి 3.5 హెడ్ ఫోన్ జాగ్ అయితే మనకి స్కిప్ అయితే చేయలేదు. నెక్స్ట్ దీనికి మాట్లాడుకోవాల్సింది ప్రైజెస్. ఫ్రెండ్స్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ర్యామ్స్ గురించి మాట్లాడుతుంది. ర్యామ్ వచ్చేసరికి దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంది. అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అలాగే మనకి 6GB ర్యామ్, అలాగే మనకి 128GB ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనకి బేసిక్ ప్రైస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేసరికి మనకి ఏదైతే 4GB ర్యామ్ 64GB మోడల్ ఉంది వచ్చేసరికి మనకి 13,999 రూపీస్ అయితే పెట్టారు. ఏదైతే మన ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ అయితే మనకి అందుబాటులో రానుంది. ఏదైతే మనకి హై ఎండ్ మోడల్ ఉందో అది వచ్చేసరికి మనకి 6GB ర్యామ్, అలాగే మనకి 128GB మోడల్ ఉందో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే 16,999 రూపీస్ అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటారు ఈ మొబైల్ గురించి? ఒకవేళ మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటారా? సో నేనైతే ఏదైతే మనకి బ్యాటరీ ఉందో సో ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే మ్యాసివ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకి 6000 mAh బ్యాటరీ అని చెప్పొచ్చు. టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఈ ప్రైస్ చూసుకుని మనకి దగ్గర మనకి 13,000 రూపీస్ అయితే 13,999 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఏదైతే మనకి 15,000 రూపీస్లో మనకి బెస్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే మనకి సామ్సంగ్ M30s మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 29 నుంచి అందుబాటులో రాబోతుంది. ఏదైతే మనకి మిడ్ 12 PM అయితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో మనకు కొన్ని ఆఫర్స్ అయితే దీని మీద ప్రొవైడ్ చేశారు. మీరు సెప్టెంబర్ 29కి అయితే ఆ రోజు వరకు వెయిట్ చేశారంటే సో టోటల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆఫర్స్ కూడా మనకైతే ఏదైతే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ మనకైతే ఆఫర్స్ అయితే మనకు ప్రొవైడ్ అవుతాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బడ్జెట్లో ఏదైతే సామ్సంగ్ M10s గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ దీని వచ్చేసరికి మనకి లాస్ట్ జనరేషన్ M10కి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి M10 ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో బట్ కొన్ని ఫీచర్స్ అయితే మనకి చేంజ్ అయ్యాయి. ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని డిస్ప్లే ఉంది. మా డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.4 inches స్క్రీన్ అయితే యూస్ చేశారు. దీని వచ్చేసరికి మనకి అయితే ఈసారి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే యూస్ చేయలేదు. వచ్చేసరికి మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే M30sలో ఉందో సో దీంట్లో కూడా మనకి SMOLED అంటే సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. అలాగే దీంట్లో మాట్లాడుకోవాల్సింది బ్రైట్నెస్ కూడా మనకి 420 nits అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఇన్ఫినిటీ అంటే సామ్సంగ్ ఇన్ఫినిటీ U నాచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీన్ని మాట్లాడుకోవాల్సింది బ్యాటరీస్. ఫ్రెండ్స్ బ్యాటరీ చూసుకుంటే దీని వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. అలాగే మనకు కూడా సేమ్ సపోర్ట్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి బ్యాక్ సైడ్ కెమెరా గురించి. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే దాని చూస్తే మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి అపర్చర్ 1.9 అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే సెకండరీ మెగాపిక్సెల్ చూసుకుంటే సెకండ్ వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే వైడ్ యాంగిల్ ఫోటోస్ తీసుకోవాలో సో ఫోటోస్కి అయితే మనకు బాగా అనిపిస్తుంది. సో ఏదైతే మనకి 120 degrees వైడ్ యాంగిల్ అయితే మనకి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ కెమెరా చూసుకుంటే థర్డ్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే బుకే షాట్స్కి అయితే మనకి యూజ్ అవుతుంది. ఏదైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి అయితే సేమ్ మనకి ఏదైతే M30sలో ఉందో సో అలాగే మనకి 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్లర్కి అయితే మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే ప్రాసెసర్ వచ్చేసరికి దీంట్లో కూడా మనకి ఏదైతే సామ్సంగ్ Exynos 7884 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీంట్లో కూడా మనకి ఇది ఆక్టా కోర్ అని చెప్పొచ్చు. దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 1.3 GHz ప్రాసెసర్ అయితే ఉంది. దీని ర్యామ్ చూసుకుంటే మనకి ఏదైతే బేసిక్ మోడల్ 3GB ర్యామ్ అలా 30GB మోడల్ అయితే ఉంది. దాదాపు దీని ప్రైస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేసరికి మనకి 8,999 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే సింగిల్ వేరియంట్ అయితే అందుబాటులో రానుంది. ఇది మన కలర్ చూసుకుంటే కలర్స్ వచ్చేసరికి దీని డిఫరెంట్. దీని ఏదైతే మనకి M30s కానీ అలాగే M10s కానీ ఇది వచ్చేసరికి మనకి ఏదైతే కలర్స్ వచ్చేసరికి 4 కలర్స్ అయితే మనకి అందుబాటులో అయితే బ్లాక్ కానీ బ్లూ కానీ అలాగే పికాక్ కలర్ కానీ దాంతోపాటు మనకి వైట్ కలర్ కూడా దీంట్లో అయితే ఈ 2 వేరియంట్స్ అయితే మనకి అందుబాటులో రానుంది. వచ్చేసరికి ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 29 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో అక్కడ మీరు 29 వరకు వెయిట్ చేశారంటే ఈ 2 మొబైల్స్లో మీరైతే పర్చేస్ చేయడానికి అయితే ఉంటుంది. సో కొన్ని ఆఫర్స్ కూడా మనకైతే అందుబాటులో రానున్నాయి. ఏదైతే మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఉన్నాయో సో ఆ రోజు మనకి ఇది ఏదైతే సామ్సంగ్ S30 కానీ అలాగే M10s కానీ సో 2 మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. సో అక్కడ మనకి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్రెండ్స్ దీని వచ్చేసరికి మనకి M30s కానీ అలాగే M10s కానీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇంతే మనకి ఏదైతే సామ్సంగ్ నేను లాంచ్ చేసిన M30s అనే M10s మోడల్స్ అయితే ఇది వచ్చేసరికి సేల్స్ 29 అయితే స్టార్ట్ అవుతాయి. సో అక్కడ మీద మీకు వెయిట్ చేసేసి ఇదైతే ఏ మొబైల్స్ ఉన్నాయో సో ఈ మొబైల్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేనైతే ఎక్కువ M30s అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకు 6000 mAh బ్యాటరీ అలాగే మనకి టైప్ సి పోర్ట్ దాంతోపాటు మనకి ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు 10,000 రూపీస్ లోపల బడ్జెట్ అయితే M10s అయితే తీసుకోండి. దాంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి 15 వాట్స్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి టైప్ సి పోర్ట్ కూడా ఉంది. సో ఫ్రెండ్ మంచి విషయాలు అని చెప్పి ఏదైతే మనకి 3.5 హెడ్ ఫోన్ జాగ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ సెప్టెంబర్ 29 వరకు వెయిట్ చేశారంటే సేల్స్ స్టార్ట్ అయితే మీరేమనుకున్నారు ఒకవేళ మీ మొబైల్స్ తీసుకోవాలనుకుంటే సో సామ్సంగ్ లాంచ్ చేసింది M30s కానీ M10s కానీ బాగున్నాయా లేదని చెప్పి మీకు ఇదైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందన్నా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.